అందరికీ నమస్కారం. అందరూ పిఆర్సి ఫిక్సేషన్ చేసుకోవాలి కాబట్టి ఈరోజు వీడియోలో పుట్ట శ్రీనివాస్ రెడ్డి గారు తయారు చేసిన ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అకౌంట్స్ వారిచే IFMISలో సాఫ్ట్వేర్ 1-2 రోజుల్లో అప్డేట్ అవుతుంది. అంతవరకు పుట్టా శ్రీనివాస్ రెడ్డి గారు తయారు చేసిన ఎక్సెల్ ఫైల్ ద్వారా ప్రొసీడింగ్, ఆప్షన్ ఫామ్ మరియు అనెక్సర్ 1, అనెక్సర్ 2 తీసుకొని ఉంచుకోవచ్చు. ప్రొసీడింగ్ ప్రకారం సర్వీస్ బుక్లో కూడా ఎంట్రీ చేసుకోవచ్చు. రిటైర్మెంట్ రోజు తీసుకోవాల్సిన పార్ట్ 2 ఇప్పుడే సర్వీస్ బుక్లో నమోదు చేయకండి. IFMISలో వచ్చిన అపెండిక్స్ 2 ప్రకారం నమోదు చేసుకోవాలి. ఈ ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఫైల్ ద్వారా సిద్ధం చేసుకున్న ప్రొసీడింగ్, ఆప్షన్ ఫామ్, అనెక్సర్ 1 అండ్ అనెక్సర్ 2తో పాటు IFMIS నుండి తీసుకున్న అపెండిక్స్ 1, అపెండిక్స్ 2 మరియు డిఫరెన్స్ టేబుల్స్ కలిపి బిల్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పుట్టా శ్రీనివాస్ రెడ్డి ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఫైల్ని పరిశీలిద్దాం. www.putta.in నుంచి లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డాటాలోకి వెళ్ళి ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్ దగ్గర నేమ్ టైప్ చేయండి. మీ డిజిగ్నేషన్ 1/7/2018 నాడు ఉన్న డిజిగ్నేషన్ను ఎంటర్ చేయండి. ప్రజెంట్ డిజిగ్నేషన్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. నేమ్ ఆఫ్ ద స్కూల్ ఆర్ ఆఫీస్, MU ఆఫీస్ అయితే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్, స్కూల్ అయితే స్కూల్ టైప్ చేయండి. స్కూల్ ప్లేస్ ఎక్కడ ప్లేస్ని ఎంటర్ చేయండి. తర్వాత మండల్ని ఎంటర్ చేయండి. తర్వాత డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి. తర్వాత ఎంప్లాయ్ ID ఎంటర్ చేయండి. PF టైప్ CPSA GPFA ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రొసీడింగ్ ఇష్యూడ్ బై డిజిగ్నేషన్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయితే MUO, లేదా HM అయితే హెడ్ మాస్టర్ అయితే హెడ్ మాస్టర్ అని ఎంటర్ చేయండి. తర్వాత వారి హెడ్ మాస్టర్ నేమ్ కానీ MUO నేమ్ కానీ ఇక్కడ ఎంటర్ చేసి వాళ్ళ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయండి. అలాగే నేమ్ ఆఫ్ ద ఆఫీసర్ ZPHS ఆర్ MU ఆఫీస్, డిజిగ్నేషన్ బై ది DDO మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ అయితే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్, లేదా హెడ్ మాస్టర్ అయితే హెడ్ మాస్టర్, DDO ఆఫీస్ని ఎంటర్ చేయండి. అలాగే DDO కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత 1/7/2018 నాటికి 17,380 ఉన్న వారికి మాత్రమే తదుపరి ఇంక్రిమెంట్ ఆప్షన్తో లాభదాయకం ఉంటుంది. కాబట్టి 1/7/2018 నాడు టీచర్స్కు ఎవరికైనా కూడా అంత తక్కువ బేసిక్ ఉండదు కాబట్టి ఆప్షన్ డేట్ 1/7/2018కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేయండి. 1/7/2018 నాడు బేసిక్ ఎంత ఉందో
బేసిక్ని ఎంటర్ చేయండి. తర్వాత తెలంగాణ ఇంక్రిమెంట్ ఎంత ఉందో ఎంటర్ చేయండి. ఫ్యామిలీ ప్లానింగ్ ఉంటే ఎంటర్ చేయండి. పిఎస్సి అలవెన్స్ ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. తర్వాత హెచ్ఎంఐ అలవెన్స్ కానీ హైయర్ క్లాస్ అలవెన్స్లు కానీ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి, లేదంటే 0 పెట్టండి. తర్వాత హెచ్ఆర్ఏ 12, 14.5, 20, 30 ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో ట్రాన్స్ఫర్ కాకపోతే నో సెలెక్ట్ చేయండి. హెచ్ఆర్ఏ మారితే, ట్రాన్స్ఫర్ అయి మారితే ఎస్ సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఎంతకు మారింది అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి మారింది అనే డేట్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హెచ్ఆర్ఏలో మార్పు లేనట్లయితే నో ఎంటర్ చేయండి. 13% ఉన్నవారికి ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ ఇక్కడ ఇచ్చిన వీటికి ఆ ప్రాంతం వారైతే ఎస్ ఎంటర్ చేయండి. ఆ ప్రాంతం కాకుండా వేరే హెచ్ఆర్ఏ ఉంటే నో ఎంటర్ చేయండి. ఇక్కడ సిసిఏ వచ్చేసి జిహెచ్ఎంసి వారికి మరియు కార్పొరేషన్ వారికి మాత్రమే సిసిఏ ఉంది. జిహెచ్ఎంసి వారు అయితే జిహెచ్ఎంసి ఎంటర్ చేయండి. కార్పొరేషన్ వారైతే కార్పొరేషన్ సిసిఏ ఎంటర్ చేయండి. చేంజ్ ఉంటే చేంజ్ చేయండి, లేకపోతే అదే ఎంటర్ చేయండి. సిసిఏ 1/6/2020 నుంచి ఇంప్లిమెంట్ ఉంది కాబట్టి అది అలాగే ఉంచండి. ఇక్కడ మనకు స్కేల్ ఆఫ్ పే యాజ్ ఆన్ ఆప్షన్ డేట్ నాడు 1/7 నాడు ఎంత స్కేల్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. రివైజ్ నాడు ఇప్పుడు ఉన్న రివైజ్డ్ స్కేల్ ఆఫ్ పేని 1/7 నాడు ఎంత ఉందో రివైజ్డ్ ప్రకారం అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు ఇంక్రిమెంట్ డేట్ను మొదటి ఇంక్రిమెంట్ ఎప్పుడు ఉందో ఎంటర్ చేయండి. ఆ డేటు, మంత్, ఇయర్ 2018లో ఇంక్రిమెంటు ఆప్షన్ డేట్ తర్వాత, మళ్ళీ తర్వాత 2019లో ఇంక్రిమెంటు మంత్ డేట్ ఇయర్, 2020లో మంత్ డేట్ ఇయర్, 2021లో మంత్ డేట్ ఇయర్ ఇంక్రిమెంట్ది ఎంటర్ చేయండి. ఈ మధ్యకాలంలో మీకు ఏఎస్ 6 ఇయర్స్ కానీ 12 ఇయర్స్ కానీ ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేయండి. డేటు, మంత్, ఇయర్. తర్వాత నో చేంజ్ పెట్టండి. నో చేంజ్ పెడితే ఇది ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏముండదు. నెక్స్ట్ ఇంక్రిమెంట్ మళ్ళీ ఎప్పుడుందో ఎంటర్ చేయండి. 1/2/2022 ఎంటర్ చేశాను. సరెండర్ లీవ్ కూడా మీరు అవైల్ చేసుకున్నట్టయితే 15 రోజుల 30 రోజుల అవైలింగ్ పెట్టండి. కాకపోతే నాట్ అవైల్ పెట్టండి. 20లో కూడా అవైల్ చేసుకుంటే ఎంటర్ చేయండి. 21లో కూడా అవైల్ చేసుకుంటే ఎంటర్ చేయండి. బిల్ పీరియడ్ వచ్చేసి జూన్ 2021 క్లిక్ చేయండి. జూలైలో చేసుకుంటే జూలైలో పెట్టండి. ఇప్పుడు మనం జూన్ పెడుతున్నాం కాబట్టి జూన్ 21. ఇది డాటా ఎంట్రీ అయిపోయిన తర్వాత ప్రొసీడింగ్లో చూస్తే మనకి ఇక్కడ ప్రొసీడింగ్ డిస్ప్లే అవుతుంది. మొత్తం మనకు ఫిక్సేషన్ అంతా ప్రొసీడింగ్లో వస్తుంది. ఆప్షన్ ఫామ్ డిస్ప్లే అవుతుంది. అలాగే అపెండెక్స్, అనెక్సర్, డిఫరెన్స్లు కూడా మనకు మొత్తం డిస్ప్లే అవుతాయి. మనకు నోషనల్ ఎంత మరియు రిటైర్మెంట్ సమయంలో పే చేసేది ఎంత, నోషనల్ రిటైర్మెంట్ సమయంలో పే చేసేది, ఇక్కడ నోషనల్ చూపించాడు. తర్వాత రిటైర్మెంట్ సమయంలో పేమెంట్ చేసేది, తర్వాత 2 నెలలు, 2020 సంవత్సరంలో ఇచ్చేది, తర్వాత మనకు ఈ నెలకు సంబంధించిన ఏరియర్స్ ఇక్కడ
అయితే ఈ డిఫరెన్స్ను ఐఎఫ్ఎంఎస్ దాంట్లో మాత్రమే ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి డిఫరెన్సు అపెండెక్స్ ఐఎఫ్ఎంఎస్లో ప్రింట్ తీసుకోవాలి. ప్రొసీడింగు ఆప్షను అనెక్సర్ ఇవి మాత్రం ఇందులో ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని సర్వీస్ బుక్లో ప్రొసీడింగ్ ప్రకారంగా ఎంటర్ చేసుకోండి. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాళ్ళైతే ఎంఈఓతో సంతకాలు తీసుకొని మీ స్కూల్ కాంప్లెక్స్కి పంపించినట్లయితే వారు ఐఎఫ్ఎంఎస్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత 3వ తారీఖు నుంచి వారు బిల్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఎస్టీఓలో. హై స్కూల్ వాళ్ళైతే అక్కడే ఐఎఫ్ఎంఎస్లో ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఎస్టీఓలో ప్రొసీడింగు, ఆప్షన్ ఫాము, అపెండెక్స్, అనెక్సర్స్, డిఫరెన్స్ మొత్తం 2 బిల్లులు ఎస్టీఓ ఆఫీస్కి, ఒకటి ఆఫీస్ కాపీ, ఒకటి మీ పర్సనల్ కాపీ, మొత్తం 4 సెట్లు తయారు చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పిఆర్టీయు మేడ్చల్ డిస్టిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోలు ఏ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. థ్యాంక్ యూ.